అనే మనం మాట్లాడుకున్నాం. బీహార్ రాజకీయంలో బీజేపీకి ధైర్యం వచ్చింది. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే కుష్వారా పార్టీ కూడా జాయిన్ అయిపోతుంది. అటు మిగతా ఇద్దరు చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ కావచ్చు, తర్వాత ఉన్న మిగతా పార్టీ కలిపితే 5 సీట్లు మాత్రమే తక్కువ ఉంటాయి బీజేపీకి. బీజేపీకే ఫుల్ ప్లెడ్జ్డ్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయినా సరే, యాక్చువల్‌గా చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్‌లోనూ నితీష్ కుమార్ సెకండ్ వచ్చినా కూడా బీజేపీ ఆయనకి సీఎం ఇచ్చింది. కానీ ఆయన తర్వాత బీజేపీకి బంకీ కొట్టి అటు నితీష్ కుమార్ అదే లాలూ ప్రసాద్ వాళ్ళ వైపుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకంటే తక్కువే ఉన్నది ఆర్జేడీ కంటే కూడా. అందుకని అయినా సరే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి లాలూ ఒప్పుకున్నాడు. అప్పుడు తేజస్వి డిప్యూటీ సీఎం అయ్యాడు. కాకపోతే తేజస్వి ఆడుకున్న ఆటతో భయపడిపోయి మళ్ళీ వెనక్కి బీజేపీ దగ్గరకు వచ్చాడు. అలాగా ఒకే టర్మ్‌లో 3 కథలు నడిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువ నమ్మలేని సిట్యుయేషన్. ఇప్పుడు అందుకనినే ముందు జాగ్రత్తగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి గెలవటం అయితే గెలిచారు. నితీష్ కుమార్ సీఎంగానే గెలిచారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నితీష్‌ని రాజ్యసభకి పంపించడానికి రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే జేడీయూ నితీష్ కుమార్‌ని రాజ్యసభకు సిఫార్సు చేయడం. అంటే జేడీయూ అంటే నితీష్ కుమార్ పార్టీని. అంటే వాళ్ళే సిఫార్సు చేశారంటే నితీష్ కుమారే వీళ్ళిద్దరి మధ్యన ఎలక్షన్స్ ముందు ప్రచారం జరిగింది. ఇద్దరూ సగం సగంకి పోటీ చేయడం. ఇదివరకు మహారాష్ట్రలో జరిగినటువంటి తరహాలోనే. అయితే మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు వచ్చినోడు సీఎం అంటే అప్పుడు ఎవరైతే ఠాకరే మాత్రం తక్కువ సీట్లు వచ్చినా 57 సీట్లే వచ్చినా 104 సీట్లు వచ్చినటువంటి బీజేపీని పక్కన పెట్టి తనకు సీఎం కావాలన్నాడు. అప్పుడు ఒప్పుకోలేదు. మొన్న అదే ప్రశ్నించాడు. ఇక్కడ బీహార్లో ఇద్దరు సగం సగం స్థానాలకు పోటీ చేశారు. చేసినప్పుడు బీజేపీ కంటే కూడా నితీష్ కుమార్కి తక్కువ వచ్చినాయి. అయినా సరే నితీష్కి సీఎం ఇచ్చారు అన్నటువంటి పాయింట్ రైజ్ అయింది. అయితే అప్పుడు జరిగిన ప్రచారం ఆఫ్టర్ ఎలక్షన్స్ కొన్ని రోజులు పోయిన తర్వాతన రాజ్యసభ సెట్ అయిన తర్వాతన నితీష్ని కేంద్రానికి పంపించి బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది. తొలి బీజేపీ ముఖ్యమంత్రి ఈ టర్మ్‌లో రావచ్చు అన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతోంది. జేడీయూ చేస్తున్నటువంటి లెక్క చూస్తుంటే నితీష్ కుమార్‌ని రాజ్యసభకు పంపించడం ద్వారా అవసరమైతే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని బీహార్‌లో ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకునే అవకాశం కనబడుతుంది.